జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో డిఆర్డీఏ, ఐకేపీ మరియు విఓఏ ఉద్యోగుల సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ, ఐకేపీ మరియు విఓఏ ఉద్యోగులు సంఘం నాయకుడు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నేరుగా విఓఏ అకౌంట్లో జమ చేయాలని, అలాగే గౌరవ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని మరియు తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు సంబంధిత ఉద్యోగ సంఘాలు హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే ఇన్ఛార్జ్ ఏఎంపీ జయశంకర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్టు మండలం డిఆర్డీఏ, ఐకేపీ, విఓఏ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి గ్రామ సంఘ సహాయకులైన విఓఏలు ఈరోజు మండల సమైక్య నందు విఓగా మన ఈపీఎం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా విఓఏల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతన చట్టం కింద 18,000 రూపాయలు అమలు చేయాలని వినతి పత్రం డిమాండ్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పింఛన్ కూడా విఓఏలకి ఇవ్వడం లేదు. 3,016 రూపాయలు వికలాంగులకు ఇస్తుంటే కనీసం 3,000 రూపాయలు నెల రావడం లేదు. వచ్చేది కూడా 6 నెలలకు 9 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు, ఇన్సూరెన్స్ లేదు.